ఫ్రెండ్స్, గతంలో భారతదేశం గురించి ఎవరెన్ని విమర్శలు చేసినా నేడు మన దేశం చరిత్ర సృష్టిస్తోంది. ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన సమయం ఇది. ఒకప్పుడు ఆయుధాల కోసం విదేశాలపై ఆధారపడిన మనం ఈరోజు ప్రపంచానికి అత్యాధునిక ఆయుధాలు అందిస్తున్నాం. ఒకవైపు అమెరికాలోని న్యూయార్క్ వంటి మహానగరంలో స్వయంగా అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసిన ట్రంప్ నాయకత్వాన్ని కాదని భారత సంతతికి చెందిన వ్యక్తుల్ని కీలక పదవులకు ఎన్నుకుంటున్నారు. ఇది మామూలు విషయం కాదు. గ్లోబల్ పాలిటిక్స్ లో పెరుగుతున్న భారతీయ వలసదారుల ప్రభావాన్ని స్పష్టం చేస్తోంది. అక్కడి ప్రజలు భారతీయ సంతతి నాయకుల్ని విశ్వసిస్తున్నారు, వారిని ఆదరిస్తున్నారు. ఇక మరోవైపు మరింత ముఖ్యమైన విషయం ఏంటంటే, భారతదేశ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ సరికొత్త చరిత్రను సృష్టించింది. మన దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి ఇవి నిదర్శనం. ఈరోజు మనం ముఖ్యంగా బ్రహ్మోస్ క్షిపణి గురించి మాట్లాడుకుందాం. బ్రహ్మోస్ క్షిపణి అనేది భారతదేశ రక్షణ రంగంలో ఒక మైలురాయి. దీన్ని భారతదేశం రష్యాతో కలిసి వారి సాంకేతిక సహకారంతో ఒక జాయింట్ వెంచర్లో ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. ఇది భారత్ రష్యా స్నేహానికి, సాంకేతిక సహకారానికి ప్రతీక. మొదట్లో రష్యా టెక్నాలజీని వినియోగించుకున్నప్పటికీ నేడు ఈ క్షిపణిని అభివృద్ధి చేయడంలో, ఆధునీకరించడంలో భారతదేశం తనదైన ముద్ర వేసింది. ఈ క్షిపణికి ఇప్పుడు భారతదేశానికి ఎగుమతి లైసెన్స్ ఉంది. అంటే మనం ఈ ప్రాణాంతక ఆయుధాన్ని ఇతర దేశాలకు విక్రయించే పూర్తి హక్కును కలిగున్నాం. గత సంవత్సరం భారతదేశం ఈ శక్తివంతమైన క్షిపణిని ఫిలిప్పీన్స్ కు విజయవంతంగా ఎగుమతి చేసింది. ఇది మన దేశ రక్షణ ఎగుమతి రంగంలో ఒక గొప్ప ప్రారంభం. ఇప్పుడు ఈ ప్రాణాంతక బ్రహ్మోస్ క్షిపణిని ఇండోనేషియాకు పంపడానికి సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. చైనాకు ఈ పరిస్థితి ఎందుకంత ఆందోళన కలిగిస్తోందంటే, ఇండోనేషియాకు బ్రహ్మోస్ క్షిపణి వస్తే దక్షిణ చైనా సముద్రంపై దాని ఏకఛత్రాధిపత్యం, దాని అక్రమ ఆధిపత్య కలలు చెల్లాచెదరవుతాయని దానికి బాగా తెలుసు. దక్షిణ చైనా సముద్రం అనేది చైనాకు వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైన ప్రాంతం. అక్కడది చాలా ద్వీపాల్ని ఆక్రమించి, కృత్రిమ ద్వీపాల్ని నిర్మించి తన సైనిక ఉనికిని పెంచుకుంటోంది. ఇండోనేషియా వంటి దేశానికి బ్రహ్మోస్ రావడం వల్ల చైనా తన ఆధిపత్యాన్ని కోల్పోతుందని భయపడుతోంది. ఉదాహరణకు 1999 కార్గిల్ యుద్ధ సమయంలో మనకు కొన్ని కీలకమైన ఆయుధాలు, విడిభాగాలు సకాలంలో లభించక అనేక ఇబ్బందులు పడ్డాం. ఇది భారత రక్షణ రంగానికి ఒక పెద్ద పాఠాన్ని నేర్పింది. ఇది వేరే విషయం. కానీ ఇటీవల గత కొన్ని సంవత్సరాల్లో భారతదేశం వివిధ దేశాల నుంచి రక్షణ ఆయుధాల భాగాలను తీసుకొచ్చి తన దేశంలోనే అసెంబుల్ చేయడం ప్రారంభించింది. ఇది ఒక మంచి ప్రారంభం. కానీ అప్పుడు కూడా జర్మనీ, అమెరికా మరియు ఫ్రాన్స్ వంటి అనేక దేశాలు భారతదేశాన్ని అనేక కీలక భాగాల విషయంలో అమాయకంగా భావించడానికి ప్రయత్నించాయి. భారతదేశం రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ కాకుండా నిరోధించడానికి ఇంజన్స్ నుంచి కీలక భాగాల వరకు సరఫరాలో కావాలనే ఆలస్యం చేయడం ప్రారంభించాయి. ఇది నిజంగా నిరాశపరిచే విషయం. యుద్ధ ట్యాంకుల్లో ఉపయోగించే ఇంజన్ల సరఫరాని భారతదేశానికి ఇవ్వడానికి జర్మనీ స్పష్టంగా నిరాకరించింది. రాబోయే 4 సంవత్సరాల వరకు అర్జున్ మార్క్ 1A ట్యాంకులకు అవసరమైన ఇంజన్స్ ని భారతదేశానికి సరఫరా చేయలేమని చెప్పింది. ఇది నిజంగా భారతదేశానికి ఒక పెద్ద దెబ్బ. కానీ ఫ్రెండ్స్, ఇక్కడే భారతీయ ఇంజనీర్లు తమ నిజమైన ప్రతిభని చూపించారు. జర్మనీ ఇంజన్స్ ని ఇవ్వడానికి నిరాకరించినప్పుడు మన ఇంజనీర్లు నిరాశపడకుండా ఆ ఇంజన్ ని కూడా స్వయంగా డిజైన్ చేసి భారతదేశంలోనే తయారు చేయడం ప్రారంభించారు. ఇది వారి నైపుణ్యానికి, పట్టుదలకు నిదర్శనం. నేడు భారతదేశం యొక్క అర్జున్ ట్యాంకులు కేవలం మన దేశ అవసరాలకే కాదు, ఆఫ్రికా దేశాలకు కూడా ఎగుమతి చేయబడుతున్నాయి. ఇది స్వయం సిద్ధంగా ఒక గొప్ప విజయం. ఆఫ్రికా దేశాలు మన అర్జున్ ట్యాంకులపై విశ్వాసం చూపుతున్నాయి అంటే మన సాంకేతికత ఎంత పటిష్టమైందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, క్షిపణులు లేదా రాకెట్ లాంచర్లు, డ్రోన్లు లేదా యుద్ధ విమానాలు కావచ్చు, ఈ పెద్ద రక్షణ ఆయుధాలకు కూడా భారతదేశానికి వేగంగా ఆర్డర్లు వస్తున్నాయి. ప్రపంచంలోని అనేక దేశాలు ఇప్పుడు భారతదేశ సాంకేతికతపై నమ్మకం ఉంచుతున్నాయి. ఒకప్పుడు ఆయుధాల కోసం విదేశాలపై ఆధారపడిన మనం ఈరోజు ఇతరులకి ఆయుధాలు అందిస్తున్నాం. ఇది ఒక పెద్ద మార్పు. అయితే ఇటీవల భారతదేశం సాధించిన విజయం కొన్ని దేశాల్లో, ముఖ్యంగా చైనాలో తీవ్రమైన ఉద్రిక్తతని పెంచింది. అదే సమయంలో భారతదేశం సహాయం చేస్తున్న మరియు భారతదేశాన్ని తమ విశ్వసనీయ భాగస్వామిగా భావించే దేశాల్లో ఉత్సాహం నెలకొంది. వారికి భారతదేశం ఒక ఆశాజ్యోతిలా కనిపిస్తోంది. భారతదేశం బ్రహ్మోస్ క్షిపణిని ఇండోనేషియాకి ఎగుమతి చేయబోతోంది మరియు ఈ ఒప్పందం దాదాపు ఖరారైంది. బ్రహ్మోస్ అనేది భారతదేశం రష్యాతో కలిసి అభివృద్ధి చేసిన ప్రాణాంతక క్షిపణి. అయితే ఇప్పుడు దీని అధునాతన వెర్షన్ పూర్తిగా మేడ్ ఇన్ ఇండియాగా మారింది మరియు ఇందులో భారతీయ సాంకేతిక యొక్క వైభవం ఉంది. దీనిలోని అనేక కీలక భాగాలు, సాఫ్ట్వేర్ మరియు మార్గదర్శక వ్యవస్థలు పూర్తిగా భారతదేశంలోనే అభివృద్ధి చేయబడ్డాయి. ఇది మన శాస్త్రవేత్తల, ఇంజనీర్ల మేధస్సుకు నిదర్శనం. ఈ క్షిపణి చాలా వేగంగా ఉంటుంది. దీని వేగం మ్యాక్ 3 అంటే ధ్వని వేగం కంటే 3 రెట్లు ఎక్కువ. దీనిని శత్రువు అడ్డుకోవడం దాదాపు అసాధ్యం. దీని అధిక వేగం, ఖచ్చితత్వం
దీని ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతక క్రూయిజ్ క్షిపణిగా మార్చింది. మరియు ప్రత్యేకత ఏంటంటే దీన్ని సుఖోయ్ వంటి యుద్ధ విమానాల నుంచి, మొబైల్ లాంచర్స్ నుంచి మరియు యుద్ధ నౌకలు, జలాంతర్గాముల నుంచి 3 చోట్ల నుంచి ప్రయోగించవచ్చు. ఇది దీనిని అత్యంత బహుముఖ మరియు ప్రమాదకరమైన ఆయుధంగా చేస్తుంది. ఇలాంటి బహుముఖ సామర్థ్యం ఉన్న ఆయుధాలు ప్రపంచంలో చాలా తక్కువ. ఫ్రెండ్స్, ఇది దక్షిణ చైనా సముద్రం. ఇక్కడ చైనా ఇతర దేశాల్ని బెదిరిస్తూ ఉంటుంది. ఇక్కడ స్ప్రేట్లీ ద్వీపాలు, పరాసెల్ ద్వీపాలు వంటి వాటిపై చైనా తన సార్వభౌమత్వాన్ని కోరుతోంది. ఇది వియత్నాం, ఫిలిప్పీన్స్, మలేషియా, బ్రూనై మరియు ఇండోనేషియా వంటి ఇతర దేశాలకు చెందింది. ఈ ప్రాంతం గుండా ప్రపంచ వాణిజ్యం భారీ స్థాయిలో జరుగుతుంది. చైనా తన ఆధిపత్యాన్ని చెలాయించడం వల్ల ఈ ప్రాంతంలోని చిన్న దేశాలు భద్రతాపరమైన ఆందోళనలు ఎదుర్కొంటున్నాయి. మీరు భారతదేశ స్థానం మరియు ఈ మొత్తం వ్యూహాత్మక క్రీడని అర్థం చేసుకోవాలి అనుకుంటే ఈ మ్యాప్ ద్వారా మీరు సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మన భారతదేశం ఉంది మరియు ఇక్కడ ఇండోనేషియా ఉంది. ఈ 2 దేశాల మధ్య ఈ రక్షణ భాగస్వామ్యం చైనాకు పెద్ద దెబ్బ. భారతదేశం మరియు ఇండోనేషియా మధ్య బ్రహ్మోస్ ఒప్పందం వార్త రాగానే చైనా ప్రభుత్వ మీడియా మరియు దాని ప్రచార యంత్రాంగం వెంటనే దీన్ని ఆసియా శాంతికి ముప్పని మాట్లాడడం ప్రారంభించాయి. భారతదేశాన్ని అపఖ్యాతి పాలు చేయడానికి ట్రై చేశాయి. చైనా ఎప్పుడూ తన సైనిక విస్తరణను సమర్థించుకుంటూ ఇతరుల ఆయుధ కొనుగోళ్లని విమర్శిస్తోంది. కానీ వాస్తవం ఏంటంటే భారతదేశం ఏ దేశాన్ని బెదిరించడానికి కాదు, రక్షణ, శాంతి మరియు స్థిరత్వం కోసం సాంకేతికతను ఎగుమతి చేస్తోంది. మరియు ఇతర దేశాలు ఆత్మనిర్భర్ కావడానికి సహాయం చేస్తోంది. భారతదేశం విధానం ఎల్లప్పుడూ ఇది: మేమెవరి భూమిని లాక్కోం, ఎవరి స్వాతంత్రాన్ని లాక్కోం, బదులుగా స్నేహం మరియు సహకారంలో నమ్ముతాం. ప్రపంచ శాంతి, సహజీవనం అనేది మన విదేశాంగ విధానానికి మూల స్తంభాలు. ఈ కారణంగా భారతదేశం ఇప్పుడు సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణుల్ని ఎగుమతి చేసే వర్గంలోకొచ్చే ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ఒకటిగా మారింది. మరియు ఇది చిన్న విజయం కాదు. ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు మాత్రమే ఈ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ జాబితాలో భారతదేశం చేరడం మన రక్షణ పరిశ్రమకి ఒక గొప్ప గుర్తింపు. నేడు భారతదేశ రక్షణ పరిశ్రమ యొక్క ఎగుమతి 21,000 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఇది కొన్ని సంవత్సరాల క్రితం 1,500 కోట్ల రూపాయల కంటే తక్కువగా ఉండేది. అంటే కొన్ని సంవత్సరాల్లో భారతదేశం తన రక్షణ ఎగుమతుల్ని 14 రెట్లు పైగా పెంచింది. ఇది ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ యొక్క అతిపెద్ద ప్రయోజనం రక్షణ రంగంలో కనిపిస్తుంది. ప్రధానమంత్రి మోడీ ప్రారంభించిన ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం రక్షణ రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తోంది. ఇది కేవలం నినాదం కాదు, ఒక ఆచరణాత్మక విజయం. మరియు ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న ఏంటంటే, భారతదేశం ఇండోనేషియా వంటి దేశానికి బ్రహ్మోస్ క్షిపణిని ఎగుమతి చేసినప్పుడు భారతదేశానికి ఎంత డబ్బు వస్తుంది? అంటే ఈ ఒప్పందం నుంచి భారతదేశం ఎంత సంపాదిస్తుంది? నివేదిక ప్రకారం సుమారు $450 మిలియన్, అంటే సుమారు 3,700 కోట్ల రూపాయలు భారతదేశానికి బ్రహ్మోస్ క్షిపణుల్ని ఎగుమతి చేయడం ద్వారా లభిస్తాయని అంచనా వేశారు. దీన్ని ఇండోనేషియా భారతదేశానికి చెల్లిస్తుంది. ఈ మొత్తం కేవలం ప్రారంభం మాత్రమే, ఎందుకంటే భవిష్యత్తులో మరిన్ని పెద్ద ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, విషయం కేవలం బ్రహ్మోస్ వరకు మాత్రమే పరిమితం కాదు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. భారతదేశం వద్ద ఇప్పుడు 6 పెద్ద మేడ్ ఇన్ ఇండియా ఆయుధ సాంకేతికతలున్నాయి. అవి నెమ్మదిగా ప్రపంచ ఆయుధ మార్కెట్ను ఆక్రమిస్తున్నాయి మరియు వాటి డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. వీటి గురించి వివరంగా తెలుసుకుందాం. భారతదేశం యొక్క 6 మేడ్ ఇన్ ఇండియా ఆయుధాలు. అర్జున్ ట్యాంక్. మొదటిది అర్జున్ ట్యాంక్. దీన్ని DRDO పూర్తిగా భారతదేశంలోనే రూపొందించింది మరియు తయారు చేసింది. దీని శక్తిని ఇప్పుడు ప్రపంచం మొత్తం గుర్తిస్తోంది. జర్మనీ ఇంజన్లను ఇవ్వడానికి నిరాకరించినప్పుడు మన ఇంజనీర్లు స్వయంగా ఇంజిన్ని తయారు చేసి అర్జున్ ట్యాంకులని మరింత శక్తివంతం చేశారు. రెండోది తేజస్ ఫైటర్ జెట్. ఇది తేలికైంది కానీ చాలా ప్రాణాంతకమైన మరియు అధునాతన యుద్ధ విమానం. దీన్ని HAL భారతదేశంలోనే అభివృద్ధి చేసింది. మూడోది ఆకాష్ మిసైల్ సిస్టమ్. ఇది భారతదేశం యొక్క సొంత వాయు రక్షణ కవచం. దీన్ని DRDO స్వయంగా అభివృద్ధి చేసింది. ఇది శత్రువుల యుద్ధ విమానాల్ని, డ్రోన్స్ని మరియు హెలికాప్టర్లని సమర్థవంతంగా అడ్డుకోగలదు. నాలుగోది పినాకా మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్. దీన్ని భారత సైన్యం కార్గిల్ యుద్ధంలో చాలా విజయవంతంగా ఉపయోగించింది మరియు శత్రువులకి వణుకు పుట్టించింది. పినాకా అనేది వేగంగా పెద్ద సంఖ్యలో రాకెట్లను ప్రయోగించి శత్రు స్థావరాల్ని ధ్వంసం చేయగల సామర్థ్యం గల వ్యవస్థ. ఐదోది ధ్రువ్ హెలికాప్టర్. ఇది అధిక ఎత్తులో పనిచేయడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది మరియు దీన్ని హిమాలయాల వంటి సవాల్తో కూడిన పరిస్థితుల్లో కూడా సులభంగా ఎగరేయచ్చు. దీన్ని HAL అభివృద్ధి చేసింది. మరియు ఆరోది బ్రహ్మోస్ గురించి మీ అందరికీ తెలుసు. దీని ఒప్పందం కేవలం ఫిలిప్పీన్స్ మరియు ఇండోనేషియాకు మాత్రమే పరిమితం కాబోదు. వియత్నాం మరియు మలేషియా వంటి దేశాలతో కూడా చర్చలు చివరి దశలో ఉన్నాయి.